హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయించి లాస్ట్ మినిట్లో ట్రైలర్ రిలీజ్ చేయకుండా అందరినీ నిరాశకి గురి చేసింది రామాయణ టీం అని చెప్పుకోవచ్చు. మరి రామాయణ ట్రైలర్ పైన అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో అంతర్జాతీయంగా ఈ సినిమా గురించి ట్రైలర్ని చివరి నిమిషంలో పోస్ట్ పోన్ చేశామని చెప్పి మూవీ టీం ప్రకటించింది. అయితే దీంతో ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. సో ఈ భారీ బడ్జెట్తో కూడా నిర్మిస్తున్నటువంటి ఈ మూవీపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు. ఫ్రైడే రోజు ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అవుతుందని, ఈలోగా చివరి నిమిషంలో దీన్ని పోస్ట్ పోన్ చేశారు. అయితే అమెరికాలో జరుగుతున్నటువంటి ప్రమోషన్స్లో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అటు నిర్మాత కానివ్వండి, ఇటు రణబీర్ కపూర్ కూడా మాట్లాడారు. సో ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉంటుందని, చాలా సూపర్గా, చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అందరికీ ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరాముడి పాత్రలో నేను చేయగలుగుతానా అని చెప్పి నేను చాలా భయపడ్డాను స్టార్టింగ్లో. ఆ తర్వాత ఎంతో మందికి ఆరాధ్య దైవం శ్రీరాముడి పాత్ర, అటువంటి పాత్ర రావడం జీవితంలో చాలా పుణ్యం చేసుకున్నది. ఇది లైఫ్లో ఒకేసారి వస్తుంది. ఇటువంటి ఛాన్స్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్లో చాలా భయపడ్డాను, ఈ క్యారెక్టర్ నేను చేయగలుగుతానా లేదా అని చెప్పి రణబీర్ కపూర్ మాట్లాడారు. అదేవిధంగా యష్ మాట్లాడుతూ శ్రీరాముడు పాత్ర చేయమంటే ఎవరైనా ఆలోచించాల్సిందే, కానీ రణబీర్ కపూర్ చాలా అద్భుతంగా నటించారు. సినిమా చూస్తున్నప్పుడు ఆయన ఎంత కష్టపడ్డారనేది మీకే తెలుస్తుందంటూ రణబీర్ కపూర్ గురించి యష్ కూడా చెప్పడం జరిగింది. అయితే స్టార్టింగ్ నుంచి కూడా అటు రణబీర్ కపూర్ అదేవిధంగా సాయి పల్లవి ఇద్దరు కూడా శ్రీరాముడు సీత పాత్రగా చేస్తున్నటువంటి ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. అందరూ కూడా శుక్రవారం ట్రైలర్ వస్తుంది అని చెప్పి ఎంతో ఆశగా చూస్తున్నటువంటి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ట్రైలర్ని చివరి నిమిషంలో వాయిదా వేశామంటూ అటు మూవీ టీం చెప్పడం కొంచెం నిరాశకు గురి చేసినప్పటికీ హాలీవుడ్కి ధీటుగా ఈ సినిమా ఉంటుందంటూ అటు ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్, ఇటు రణబీర్ కపూర్ యష్ మాట్లాడిన దాంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశ నుంచి సంతృప్తి వైపు వెళ్ళారని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతున్న అంశం మనకు తెలిసిందే. మరి దానికి సంబంధించినటువంటి మొదటి పార్ట్ 1 ఏదైతే ఉందో అది దీపావళి కానుకగా అంతర్జాతీయంగా రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్ కాకుండా హాలీవుడ్ ధీటుగా ఉంటుందని చెప్పి ఈ సినిమాని చెప్తున్నారు. సో రామాయణ పైన భారీ హైపే ఉంది. ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.